ధర్మబద్ధంగా సంపాదన లేకపోవడం వల్ల మన కోరికలు కూడా అసంతృప్తిగానే ఉంటాయి. దాంట్లో ఒక తృప్తిని, ఆనందాన్ని పొందలేకపోతాం. కానీ డబ్బును సంపాదించాలి, కానీ ధర్మబద్ధంగా సంపాదించాలని చెప్పేసి పెద్దవాళ్ళు అంటుంటారు. ధర్మాన్ని హీనం చేయకూడదు. ఆ విధంగా ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళకి మంచి కీర్తి వస్తుంది. డబ్బు పరంగా చూసినట్లయితే మనం డబ్బు సంపాదించకపోతే తన తల్లే పుట్టినటువంటి మనం ఎవరికైతే జన్మిస్తామో ఆ తల్లి మాతృమూర్తి మనకు నింద వేస్తుంది. తండ్రి మనల్ని చూసి సంతోషించాడు డబ్బు సంపాదించకపోతే. మన మిత్రులు మన దారిలో వెళుతున్నప్పుడు కూడా మనం చూసి కూడా పలకరించరు. మన స్నేహితులు పలకరించరు, మన బంధువులు మన పలకరించరు. కాబట్టి డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి మన దగ్గర. కానీ అలాంటి డబ్బు గురించి మనము సంపాదించాలనేటువంటి కోరిక ఉండాలి. కానీ ఆ డబ్బు వెంటనే పడుతూ అన్యాయాలకి, మోసాలకి పాల్పడుకుంటూ సంపాదించినట్లయితే అధర్మమైనటువంటి డబ్బు అవుతుంది. కాబట్టి అలాంటి డబ్బు మనకు పనికిరాదు, మోక్షానికి పనికిరాదు అని చెప్తారు. కాబట్టి ధనం మూలం ఇదం జగత్తు, ఈ ప్రపంచము సృష్టి అంతా కూడా ధనం వైపునే పరిగెడుతుంది ఈ రోజుల్లో సమాజం అంతా. కానీ ధర్మబద్ధమైనటువంటి ధనం గురించి పరిగెడినప్పుడే ఈ సమాజం గొప్ప సమాజం అనిపించుకుంటుంది, గొప్ప మనుషులు అనిపించుకుంటారు. కానీ ఒకరిని మోసం చేసి, ఒకరి దగ్గర దొంగిలించి ఆ డబ్బు ద్వారా ఏదైతే సుఖాన్ని, ఆనందాన్ని, భోగాలను అనుభవించాలన్నటువంటి మన లోపల ఉన్నటువంటి ఈ కోరికలు ఏవైతే ఉంటాయో ఇలాంటి కోరికలు నిష్ఫలమవుతాయి. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి డబ్బు కాదు కాబట్టి దాంట్లో అంత తృప్తి, ఆనందం మనకు కలగదు. కాబట్టి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఏ మార్గము ద్వారా ఉత్తమోత్తమైనటువంటి ధనాన్ని మనం సంపాదించగలుగుతామో అలాంటి మార్గాలను మానవాళి ఎన్నుకొని మరి శాస్త్రంలో చెప్తున్నటువంటి, హైందవ ధర్మంలో చెప్తున్నటువంటి ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే పురుషార్థాలు, చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడానికి సర్వమానవాళి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.